హలో మూవీ మేట్స్. సినిమాల్లో చాలా రకాల జోనర్స్ ఉంటాయి, కానీ ఎక్కువగా అందరూ ఇష్టపడే జోనర్ ఏంట్రా భయ్ అంటే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ భయ్యా. మన మూవీ లవర్స్ కి ఆ జోనర్ అంటే పిచ్చి. ఏదైనా కోసేసుకుంటాం. ఒక్కొక్క క్లూస్ ని పట్టుకుంటూ చివరికి క్రిమినల్ ని పట్టుకోవడం, మధ్యలో వచ్చే ట్విస్ట్లకి మన దిమ్మ తిరిగి మన పర్సనల్ లైఫ్ లో ఉన్న టెన్షన్స్ అన్ని అస్సాం పంపించేసి ఒక్కొక్క మూవీకి అతుక్కుపోయి అందులో ఇన్వాల్వ్ అయ్యి చూసే జోనర్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మామ. సో అలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ బోలెడ్ వస్తుంటాయి. లేటెస్ట్ ఒక 25 లిస్టుతో మీ ముందుకు వచ్చా. ఈ 25 లిస్ట్ లో మీరు ఎన్ని చూసారు, ఎన్ని చూడలేదు నోట్ చేసుకోండి. పక్కగా అన్ని చూసేయండి ఒకవేళ మిస్ అయి ఉంటే. లిస్ట్ లో నంబర్ 1 ప్రవీణ్ కుడి షాప్. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయితే ఖతర్నాక్ ఉంటది బ్రో. తెలుగులో కూడా ఉంది. ఇంతవరకు మీరు చూసారా లేదా? ఈ మూవీలో ఒక కళ్ళు దుకాణం ఉంటది. ఒక వర్షం పడ్డ అర్ధరాత్రి ఒకడు ఆ కళ్ళు దుకాణం ఓనరే ఊరేసుకొని చచ్చిపోతాడు. అక్కడేమో 11 మంది ఉంటారు. మరి ఆ 11 మందిలో ఇతన్ని మర్డర్ చేసింది ఎవరు అనేది మన పోలీస్ అయిన బసీల్ జోసెఫ్ కనిపెట్టాడా లేదా అనేదే ప్లాట్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి స్ప్రైటో, మిరిండానో, థమ్స్అప్ ఏదో పెట్టుకొని తాగండి, మస్తు అనిపిస్తుంది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 కాకి. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. లేటెస్ట్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ని నాకు తెలిసి టైం లేక మీలో చాలా మంది చూసుండరు. ఇందులో ఒక పక్క మాఫియా, ఇంకో పక్క మన పోలీస్ కాకు ఎలా దబిడి దిబిడి చేస్తారు అనేది ప్లాట్. రైటింగ్ అయితే కిరాక్ ఉంటది మావా. ఎక్కడా బోర్ కొట్టదు. ప్రతి ఎపిసోడ్ స్క్రీన్స్ కి అత్తుకుపోయేలా ఉంటది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి కూడా చాటి ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది. అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 కేస్ ఆఫ్ కొండనా. నాకు తెలిసి ఈ మూవీని మీరు ఇంతవరకు చూసుండరు, ఎందుకంటే తెలుగులో లేదని పక్కకు పడేసి ఉంటారు. ఈ మూవీ జస్ట్ ఒక నైట్ లో జరిగే స్టోరీ మావా. దీంతో మూవీ ఎక్కడ ల్యాగ్ అనేది లేకుండా ఫస్ట్ 20 మినిట్స్ కొద్దిగా ఓపిక పట్టండి. దాని తర్వాత మాత్రం ఒక ట్విస్ట్, దాన్ని అర్థం చేసుకోలేకపోయి ఇంకో ట్విస్ట్. ఈ అమ్మ ట్విస్ట్లతో ఈ మూవీ మన బుర్ర పాడు చేస్తుంది మావా. ఈ మూవీకి 70 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒక పానీపూరి బండి అతను, ఒక మేల్ పోలీస్ ఆఫీసర్, ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్, ఒక గ్యాంగ్స్టర్, వీళ్ళ చుట్టూ అల్లిన స్టోరీ ఇది కన్నడ ఆడియోతో ప్రైమ్ లో ఉంది, మలయాళం ఆడియోలో కూడా ప్రైమ్ లో ఉంది, తెలుగు ఆడియోతో ఎక్కడా లేదు. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 రేయికి వేయి కళ్ళు. ఇది తెలుగులో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీలో ఎవరైనా చూడకపోతే వెంటనే చూసండి మావా. అసలు హంతకుడు ఎవరనేది లాస్ట్ వరకు రివీల్ చేయకుండా మనం కూడా గెస్ చేయడానికి ఛాన్స్ లేకుండా బాగా తీసారు మావా. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. ఇంకేంటి హ్యాపీగా సబ్స్క్రిప్షన్స్ తో పని లేకుండా యూస్ పడేయండి. అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 5 ఆఫీసర్ అండ్ డ్యూటీ. నా మూవీ మ్యాట్ సబ్స్క్రైబర్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు నా వల్ల ఈ మూవీని చూసేసే ఉంటారు. ఇఫ్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే తెలుగులో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని పక్కా ఇవ్వడండి. కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. ఈ ఇయర్లో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నీకు నచ్చింది ఏంద్రా భయ్ అంటే గిదే అని చెప్తా బ్రో. ఇందులో ఉండే మన హీరో అయితే దద్దల్లాడేసుకుంటూ వెళ్ళిపోయాడు. మలయాళం మూవీస్ అంటే స్లోగా ఉంటాయని తెలుసు, దీనమ్మ ఇంత స్పీడ్ గా ఉంటుందని ఈ మూవీ తర్వాత తెలిసింది బాబా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ తోపు మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, చూసేసేయండి. నెట్ఫ్లిక్స్ లేదా మరి మీకు ఏం చేయాలో తెలుసు కదా. అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 6 రేఖా చిత్రం. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తెలుగులో కూడా ఉంది మావా. రీసెంట్ టైంలో మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ మూవీ అయితే సెన్సేషనల్ హిట్ అయింది అక్కడ. కానీ మన తెలుగు వాళ్ళకు అంతగా నచ్చకపోయినా కానీ పక్కా చూడొచ్చు. 40 years బ్యాక్ ఒక ఊర్లో ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎవరు అనేది పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పజిల్ ని సాల్వ్ చేశారు అనేదే ప్లాట్ అనమాట. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 7 గోలాం. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంటుంది బ్రో. ఒక ఆఫీస్ లో బాసు చచ్చిపోయి ఉంటాడు బాత్రూమ్ లో. మరి బాస్ ఎట్లా చచ్చిపోయాడు అనేదే ఈ మూవీ ప్లాట్ అనమాట. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. ఇందులో ఉండే కొన్ని సీన్స్ చూస్తే ఆఫీస్ లో వాటరు బిస్కెట్లు తినాలన్నా ఉచ్చ పూసుకునేటట్టు చేశారు డైరెక్టర్ అయితే. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంతవరకు ఈ తోప్ మూవీని మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. అస్సలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 8 కిష్కింద కాండం. ఈ డ్రామా థ్రిల్లర్ మూవీ అయితే
కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. ఇందులో కోడలే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఆ కోడల్ ప్లేస్లో మనం కూడా చూసి ఆడియన్స్ కూడా అసలు ఆ ముసలోడి బాధ ఏంది, అలా బావేటు పోయిండు, ఈడి కథ ఏంది, అసలు ఏం జరుగుతుందిరా భయ లాస్ట్ వరకు కుక్క చూసాం. క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ కి దీనమ్మ మీ బుర్ర పేలిపోవడం గ్యారంటీ. ఫుల్ సాటిస్ఫై చేస్తుంది, కానీ చాలా స్లోగా ఉంటది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది హాట్ స్టార్ లో ఉంది, అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 9 తలవాన్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. ఇది సోనీ లీవ్ ఓటీటీలో ఉంది. ఇందులో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. ఎప్పుడు టైమ్ అండ్ జెర్రీ లాగా ఒకళ్ళంటే ఒకరికి అస్సలు పడదు. అయితే ఒక పోలీస్ ఆఫీసర్ బంగ్లా పైన ఒక డెడ్ బాడీ. మరి తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 10 అన్వే షిప్పింగ్ కంటదూమ్. ఇది ఒక డబుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మావా. మామూలుగా ఒక్క ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూస్తేనే మనకు కిరాక్ అనిపిస్తుంది, కానీ ఒకటే టికెట్ పై 2 సినిమాలు చూపిస్తే ఎట్లుంటది, ఈ సినిమా గట్లుంటది మావా. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. ఫస్ట్ హాఫ్ లో ఒక క్రైమ్ థ్రిల్లర్, సెకండ్ హాఫ్ లో ఇంకొక వేరేది క్రైమ్ థ్రిల్లర్ చూపిస్తారు. 2 కిరాక్ ఉంటాయి. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంతవరకు ఈ తోపు మూవీని మీరు చూడకపోతే వెంటనే చూసేయండి, అస్సలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 11 జాన్ లూథర్. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తెలుగులో కూడా ఉంది మావా. ఒక బస్సు ఒక కొండ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు పై నుండి ఆ బస్సు పైన ఒకడు డబేల్ మని పడిపోతాడు. మరి గాడెవడు, సచ్చినోడెవడు, పోలీసులు ఎలా కనిపెట్టారు అనేదే ప్లాట్ అన్నమాట. హీరోకి ఇందులో ఒక సిచ్యువేషన్లో చెవులు అస్సాం వెళ్ళిపోతాయి. అయినా సరే నమ్మిన డ్యూటీ కోసం తన ప్రాణం పెట్టి వర్క్ చేస్తాడు మావా. ఫ్యామిలీ ఎమోషన్స్ ఒక పక్క, ఇంకో పక్క డ్యూటీ కోసం కిరాక్ త్యాగం చేస్తాడు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆహా ఓటీటీలో ఉంది, అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 12 దేవా. రీసెంట్ గా వచ్చిన ఈ మూవీని మీరు చూసారా లేదా? మలయాళంలో ఉన్న ముంబై పోలీసు చూసారా? మలయాళం నుండి రీమేక్ చేసి తెలుగులో సుధీర్ బాబు యాక్ట్ చేసే హంట్ మూవీ చూసారా? పోనీ గా 2 సినిమాలు చూడకపోతే గిదాన్ని చూడండి, ఇది కూడా గా సినిమా రీమేకే. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. కిరాక్ ఉంటుంది బ్రో సినిమా అయితే, పక్కాగా చూడండి. లిస్ట్ నంబర్ 13 గ్యారా గ్యారా. ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఇప్పటి వరకు రకరకాల ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ ఒక ఎత్తు, ఈ మూవీ ఈ సిరీస్ ఇంకొక ఎత్తు మావా. టైం ట్రావెల్ తో లింక్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది కొరియన్ వెబ్ సిరీస్ సిగ్నల్ నుండి రీమేక్ చేశారు. 15 ఇయర్స్ గ్యాప్ మధ్య ఉండే పోలీసులు ఎలా కనెక్ట్ అయ్యారు, వాళ్ళ కేసెస్ ని ఎలా సాల్వ్ చేశారు అనేది ప్లాట్. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది G5 ఓటీటీలో ఉంది, అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 14 ద హార్డ్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇంతవరకు ఈ తోపు సిరీస్ ని మీరు కనుక మిస్ అయి ఉంటే అర్జెంట్ గా చూసేయండి. ఒక సైకో కిల్లర్ గా అమ్మాయిని అమ్ముతుంటాడు. మరి వాడిని మన హీరోయిన్ పాప ఎలా పట్టుకుంది అనేదే ప్లాట్. మీరు వీడి తెలివితేటలకైతే ఫిదా అయిపోతారు. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొద్దిగా రొమాంటిక్ సీన్స్ బూతలు ఉంటాయి, సో పెద్దవాళ్ళు చూడొచ్చు, చిన్నపిల్లలు వద్దు. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 15 మిడ్ నైట్ మర్డర్స్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సినిమా అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ పీపుల్ చచ్చిపోతుంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కానీ ఇందులో పోలీసులే టార్గెట్. మనోడికి పోలీసులు చచ్చిపోతుంటే పోలీసులు స్కెచ్ చేసి మనోని ఎలా పట్టుకున్నారు అనేది ప్లాట్ అనమాట. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆహా ఓటీటీలో ఉంది, అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 16 కూమన్. జీతూ జోసెఫ్ మూవీస్ అంటే ఏం చెప్తాం బ్రో, కిరాక్ ఉంటాయి. దృశ్యం మూవీ డైరెక్టర్ ఈ మూవీ కూడా తనదైన స్టైల్లో ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశాడు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా, కానీ ఇది తెలుగులో లేదు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది. లాంగ్వేజ్ అనే కంచెం దాటండి, చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 17 ఆనంద్ శ్రీబాల. మలయాళం మూవీస్ అందులోను క్రైమ్ థ్రిల్లర్స్ అంటే కిరాక్ ఉంటాయి మావా. ఇందులో శ్రీబాల అంటే ఎవరంటే హీరోయిన్ శ్రీబాలనే, వాళ్ళ హీరో వాళ్ళ అమ్మ శ్రీబాలనే, హీరో కూడా ఆఖరికి శ్రీబాలనే. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బురగొట్టకుండా లాస్ట్ వరకు ఫుల్ ఎంగేజ్ చేసి క్లైమాక్స్ లో అసలు నిజం ఏంటనేది రివీల్ చేస్తారు మావా. ఆ ప్రొసీడింగ్స్ అయితే కిరాక్ ఉంటాయి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా, కానీ ఇది తెలుగులో లేదు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో
నంబర్ 18 జనగణమన. ఇదొక కోర్టు సోషల్ డ్రామా థ్రిల్లర్ మావా. ఈ తోపు మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. మన హైదరాబాద్ లో జరిగిన సిచ్యువేషన్ ఆధారంగా ఈ మూవీని తీసారా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ యాక్టింగ్ అయితే చించి అవతల పడేశారు. దీనికి పార్ట్ 2 కూడా రాబోతుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఓకే, నో ప్రాబ్లం, చూడొచ్చు. లిస్ట్ లో నంబర్ 19 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్. మావా ఇది తెలుగులో కూడా ఉంది, మీరందరూ చూసేసే ఉంటారు. ఇఫ్ చూడని మహానుభావులు ఎవరైనా ఉంటే యూట్యూబ్ లో ఉంది, హ్యాపీగా చూడొచ్చు. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మూవీ స్టార్టింగ్ లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దానిని ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనోడు తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఆ స్క్రీన్ ప్లే అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది మావా. ఆ రైటింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కలిపిన తోప్ మూవీ ఇది. లిస్ట్ నంబర్ 20 బృందా. తెలుగులో ఉన్న ఈ తోపు మూవీని సిరీస్ ని చూడకపోతే మీరు వెంటనే చూసండి. త్రిష అయితే కిరాక్ యాక్ట్ చేసింది మావా. ఇందులో ఆడది తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనేది కిరాక్ చూపించారు మావా. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. ఒక కాలువలో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. దాని నుంచి హీరోయిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది కిరాక్ చూపించారు. క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. ఇది సోనీ లివ్ ఓటీటీలో ఉంది. ఇంతవరకు ఈ తోపు సిరీస్ ని మీరు చూడకపోతే వెంటనే యూస్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 22 కేరళ క్రైమ్ ఫైల్స్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ వెబ్ సిరీస్ ని చాలా మంది చూడలేదు. రీసెంట్ గా రికమెండ్ చేసినప్పుడు కొందరు చూసారు, మళ్ళీ ఇప్పుడు రికమెండ్ చేస్తున్నా ఇంకొందరు యూస్ చేయండి. మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ చేస్తా, మళ్ళీ అప్పుడు ఇంకొందరు యూస్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. ఈ సిరీస్ అయితే కిరాక్ ఉంటుంది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది జియో హాట్స్టార్ ఓటీటీలో ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 23 సుడాల్. సీజన్ 1 గురించి అయితే నేను ఎన్నిసార్లు రికమెండ్ చేశాను, మీరు కౌంట్ చేయడం కూడా కష్టం, అన్నిసార్లు రికమెండ్ చేస్తుంటా. ఈ తోపు సిరీస్ ఇప్పటికీ అందరు యూస్ చేస్తుంటారు నా మాట విని. ఇప్పటికీ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు దండం పెడతాయి. అన్ని సొల్లు సినిమాలు సిరీస్ లో పక్కకు పెట్టండి, ఈ తోపు సిరీస్ ని చూడండి. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది. దీని సెకండ్ సీజన్ కూడా 1 అంతా కాదు కానీ అది కూడా బాగానే ఉంటుంది. 2 యూస్ పడేయండి, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 24 పని. ఈ థ్రిల్లర్ సిరీస్ అయితే కిరాక్ ఉంటుంది. తెలుగులో కూడా ఉంది మావా. జోజు జాజ్ యాక్టింగ్ తోనే కాదు, తన డైరెక్షన్ తో కూడా సత్తా చూపించాడు. ఇందులో 2 విలన్స్ ఉంటారు మావా, పోరగల్లు. నీ అవ బచ్చగాళ్ళు మీరేం పీక్తారా అంటే వాళ్ళు పీకేది చూస్తే వామ్మో దారుణంగా ఉంటది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక లిప్ లాక్ ప్లస్ కొద్దిగా అడల్ట్ కంటెంట్, చాలా అంటే చాలా వైలెన్స్ ఉంటుంది. సో మీ ఇష్టం. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 25 సూక్ష్మ దర్శిని. ఇది తెలుగులో కూడా ఉంది మావా. మీరు ఇంతవరకు ఏది నేను ఇందులో చాలా చూడలేదు, ఏది చూడాలి బ్రో అంటే ఫస్ట్ దీన్ని చూడమని చెప్తా మావా. రీసెంట్ టైంలో వచ్చిన గ్రేటెస్ట్ మూవీ ఇది. ఎందుకంటే అంత చిన్న ఏరియాలో ఇంత పెద్ద సబ్జెక్టు ఆ స్టోరీ రాయాలంటే మామూలు మాట కాదు. క్లైమాక్స్ చాలా మందికి అర్థం కావట్లే అంటున్నారు. ఇది బేసిక్ మూవీ మావా, దీని క్లైమాక్స్ అర్థం కాకపోతే ఎట్లా? ఇందులో వచ్చే ఒక ట్విస్ట్ అయితే అమ్మా దీనమ్మా అని మీరు షాక్ అవ్వడం పక్కా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మన మూవీ మ్యాచ్ ఛానల్ రివ్యూస్ కూడా మా బ్రదర్ వాయిస్ తో స్టార్ట్ చేసాం, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఒక పక్క నేనేమో సజెషన్స్ ఇస్తుంటా, ఇంకో పక్క మా బ్రదర్ ఏమో రివ్యూస్ ఇస్తుంటాడు. మీకు టైం పెట్టుకోండి మూవీస్ చూడడానికి, అంతే. ఏది చూడాలో ఏది చూడొద్దో మన మూవీ మ్యాచ్ ఛానల్ ఒక్కటి యూస్ చేయాలి, మీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటికైతే ఈ వీడియో కొద్దిగా లెంత్ పెరిగింది అనిపిస్తుంది. సో స్పెషల్ థ్యాంక్స్ ఈసారి వదిలే, నెక్స్ట్ వీడియో నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.